వెల్కమ్ టు సాక్షి 3 న్యూస్. అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా ఎన్నిక ఏకగ్రీవం. రవిప్రకాష్ రావు కాశన్నలను అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 170 మంది అగ్రికల్చర్ ఎంప్లాయీస్ ఎన్నికల్లో పాల్గొన్నారు. పోటీ వల్ల ఎంప్లాయీస్లో మనస్పర్ధలు వస్తాయని ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగాయని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు రవిప్రకాష్ రావు కాశన్నలు తెలిపారు. కర్నూలు జిల్లాకి ఎన్నికలు నిర్వహించవలసిందిగా నన్ను ఎలక్ట్ చేసిన ధర్మిల ఈరోజు అనగా మేము నోటిఫికేషన్ ఇచ్చి 11/8/2024 ఈరోజు ఇక్కడికి వచ్చి ఎన్నికలు నిర్వహించాము. నాతో పాటు అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా రమేష్ అని కృష్ణా జిల్లా వెన్నా రమేష్, కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ ఏపీఏఈసి, అలాగే పరిశీలకులుగా మా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డిఎస్ఎన్ శ్రీనివాస్ గారిని ఇలా నియమించడం జరిగింది. అందులో భాగంగా మేము ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఉదయం నుంచి మేము ఈ యొక్క ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా మరి వాళ్ళ దగ్గర నుంచి మెంబర్స్ లిస్ట్ తీసుకోవటం, ఉన్నటువంటి మెంబర్స్ లిస్ట్ నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారనేటువంటి తీసుకోవటం, వాళ్ళకి నామినేషన్లు ఇవ్వటం, ఇవన్నీ లిస్ట్ అంతా కరెక్ట్గా ఉండటం, అంతా పబ్లికేషన్ చేయటం. తీసుకున్న తర్వాత 15 మంది పోస్టులు ఉంటాయి. ఈ 15 మంది పోస్టులకు గాను 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి టర్మ్ గాను ఎన్నిక నిర్వహించడం జరిగింది. నామినేషన్లు తీసుకోవడం జరిగింది. సదరు నామినేషన్లో మొత్తం 15 పోస్టులకు గాను ఒకే నామినేషన్ అంటే సింగిల్ నామినేషన్ వచ్చిన ధరలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క నామినేషనే దాఖలైనందువల్ల దాన్ని అనుసరించి మరి వారి అందరినీ ఆ 15 మంది కార్యవర్గ సభ్యుల్ని ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, అలాగే వైస్ ప్రెసిడెంట్స్, జాయింట్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇలా ఇత్యాది 15 పోస్టులను కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినట్టుగా ప్రకటించి వారి యొక్క పీరియడ్ ఈ రోజు నుంచి 3 సంవత్సరాల వరకు వారు ఈ సంఘానికి అధ్యక్ష కార్యదర్శులుగా ఆఫీస్ బేరర్స్గా పనిచేస్తారు. జిల్లాలోని ఈ పాత కర్నూలు జిల్లాలోని వ్యవసాయ ఉద్యోగులకు సంబంధించి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా సరే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే క్రమంలో వీరు పనిచేస్తారు అని చేయాలని చెప్పేసి ఈ ఉద్దేశం అందుకు నిర్వహించామని చెప్పేసి తెలియదు. ప్రకాష్ రావు గారు, కె రవిప్రకాష్ రావు గారు, సెక్రటరీగా ఎంసి కాసన్న గారు, అసోసియేట్ ప్రెసిడెంట్గా పి రమేష్ బాబు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్స్గా పి మునీర్ అహ్మద్, డి యాషానుల్లా, ఈ రాఘవేంద్ర కుమార్, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా బిసి శంకర్ నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉమెన్గా ఏ సుభాషిని, అలాగే జాయింట్ సెక్రటరీస్గా ఇలియాస్ బాషా, సాయి కుమార్, ఎం సాయి కుమార్, వి నారాయణ, మరియు స్టేట్ కౌన్సిలర్గా ట్రెజరర్గా బి నాగకిషోర్, డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ ఉమెన్గా అరుణదేవి ఇత్యాది వీళ్ళందరూ కూడా ఎన్నిక కాబడ్డారు. అలాగే డిస్ట్రిక్ట్ ఈసీ మెంబర్గా దేవరాజని, స్టేట్ కౌన్సిలర్గా ఎన్ ఆంజనేయులు గారని వీరందరూ కూడా ఈరోజు ఎన్నిక కాబడ్డారు. రావాలని ఎన్నిక కాబట్టి కుమార్ గారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారు, ఎన్ రవికుమార్ గారు పార్టిసిపేట్ చేశారు. వారు కూడా ఇప్పుడే పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా వారు వీళ్ళను ఉద్దేశించి అడ్రస్ చేయడం జరుగుతుంది. చేయడం జరిగింది. అందులో రవిప్రకాష్ అయిన నేను అధ్యక్షునిగా, కాసన్న గారు అయినటువంటి సెక్రటరీగా, మేము టోటల్ ప్యానల్ అంతా యునానిమస్గా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. టైం ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ఇలాంటి ఏదైనా ఉందంటే ఆఫీసర్స్ని అప్రోచ్ అవుతుంటాము, ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తుంటాము. ఆఫీస్ బేరర్స్, నేను సెక్రటరీ, ట్రెజరర్ లాంటి వాళ్ళు. సో అది కామన్గా జరుగుతున్న ప్రొసీజరే. ఈరోజు కొత్తగా అయితే అది రాయడం కాబట్టి సో అలాంటి ఇబ్బందులు అయితే ఏమీ చాలా తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అరైజ్ కాకుండానే ఇక్కడ మేనేజ్ చేస్తుంటాం మేము. అలాంటిది ఏదన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా
వాళ్ళని డిమాండ్ చేసి మా సమస్యలను ఏమన్నా తీర్చుకోవడం, మా డిమాండ్స్ ఏమన్నా ఉన్నా కూడా పరిష్కరించుకోవడం. ఎలక్షన్లు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి సార్? 3 yearsకి ఒకసారి అండి. 3 years అండి. మీకు ఎవరు కానీ పోటీకి ఏం లేదు అంటే ఈ టర్మ్లో లేరండి. ఇంతకుముందు అంతా మాకు కంటెస్టింగ్ జరిగింది. ఈసారి నాన్మస్గా అన్నట్టుగా అందరూ ఉద్యోగస్తుల ఎంప్లాయీస్ అంతా కలిసికట్టుగా మిమ్మల్ని ఎన్నుకున్నాం. టోటల్గా బాడీనంతా, టోటల్ ప్యానల్, ఏ పోస్ట్ కూడా కంటెస్టింగ్. 70 మంది ఎంప్లాయీస్. మా అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఏపీ అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ కర్నూలు డిస్ట్రిక్ట్ యూనిట్ ఎన్నికలు జిల్లా మరి ఎన్నికల అధికారిగా మరి ఒంగోలు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు జరపబడినది. అందులో భాగంగా మరి ఈరోజు మరి 170 మంది అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా మరి గత వారం నుంచి కూడా అందరు సమావేశమై పోటీ ఉండకూడదు, ఎన్నికలు అంటే కూడా అందరు మనస్పర్ధలు వస్తాయి కాబట్టి మన అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ సమస్యల కోసం పోరాటం చేయడానికి ప్రతిసారి కూడా ఎన్నికలు జరిగి ఈ వర్గాలు ఎందుకు అనే ఉద్దేశంతో ఈసారి మరి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరి నంద్యాల జిల్లాకు కూడా 5 పోస్టులు కేటాయించడం జరిగింది. మిగతా 15 పోస్టుల్లో మిగతావి కర్నూలు జిల్లాలో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి సింగిల్ నామినేషన్ 15 పోస్టులకు 15 నామినేషన్లు వేయడం ద్వారా ఏకగ్రీవంగా మరి కొద్దిసేపట్లో ప్రకటించబోతున్నారు ఎన్నికల అధికారులు. మరి అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సమస్యలపైన మరి గత 32 సంవత్సరాల సర్వీస్లో వ్యవసాయ శాఖ ఉద్యోగులకు ఎలాంటి సమస్యలైనా మ్యాక్సిమం 99% పరిష్కారం అవుతున్నాయి. ఏదో 1-2 తప్ప. ఇంకా ఏమన్నా కూడా మరి వ్యవసాయ శాఖ జిల్లా డిఓ గారు మేడం, మంచి మేడం, 3 సంవత్సరాలు మేడం, దాదాపు 2.5 సంవత్సరం అయింది, 3 సంవత్సరాలుగా వస్తుంది. అలా ఆమె దగ్గర మరి ఏది కూడా గ్రీవెన్స్ మ్యాక్సిమం ఈరోజు వస్తే 2-3 రోజులు మహా అంటే వారం లోపల ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది మేడం. అందుకే మేడం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ సభాముఖంగా. మరి మా ఈ ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు వ్యవసాయ శాఖ ఉద్యోగులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. ఈరోజు మరి రాష్ట్ర సంఘం, మా అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఏపీ అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ కర్నూలు డిస్ట్రిక్ట్ యూనిట్ ఎన్నికలు జిల్లా మరి ఎన్నికల అధికారిగా మరి ఒంగోలు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు జరపబడినది. అందులో భాగంగా మరి ఈరోజు మరి 170 మంది అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా మరి గత వారం నుంచి కూడా అందరు సమావేశమై పోటీ ఉండకూడదు, ఎన్నికలు అంటే కూడా అందరు మనస్పర్ధలు వస్తాయి కాబట్టి మన అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ సమస్యల కోసం పోరాటం చేయడానికి ప్రతిసారి కూడా ఎన్నికలు జరిగి ఈ వర్గాలు ఎందుకు అనే ఉద్దేశంతో ఈసారి మరి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరి నంద్యాల జిల్లా కూడా 5 పోస్టులు కేటాయించడం జరిగింది. మిగతా 15 పోస్టుల్లో మిగతావి కర్నూలు జిల్లాలో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి సింగిల్ నామినేషన్ 15 పోస్టులకు 15 నామినేషన్లు వేసినందున ఏకగ్రీవంగా మరి కొద్దిసేపట్లో ప్రకటించబోతున్నారు ఎన్నికల అధికారులు. మరి అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సమస్యలపైన మరి గత 32 సంవత్సరాల సర్వీస్లో వ్యవసాయ శాఖ ఉద్యోగులకు ఎలాంటి సమస్యలైనా మ్యాక్సిమం 99% కూడా పరిష్కారం అవుతున్నాయి. ఏదో 1-2 తప్ప. ఇంకా ఏమన్నా కూడా మరి వ్యవసాయ శాఖ జిల్లా డిఓ గారు మేడం, మంచి మేడం, 3 సంవత్సరాలు మేడం, దాదాపు 2.5 సంవత్సరం అయింది, 3 సంవత్సరాలుగా వస్తుంది. అలా ఆమె దగ్గర మాకు ఏం కూడా గ్రీవెన్స్ మ్యాక్సిమం ఈరోజు వస్తే 2-3 రోజులు మహా అంటే వారం లోపల ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది మేడం. అందుకే మేడం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ సభాముఖంగా. మరి మా ఈ ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు వ్యవసాయ శాఖ ఉద్యోగులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను జిల్లా సెక్రటరీ ఎంసీ కాశన్న.